హాయ్ అందరికీ. ఈరోజు నేను శారీ పిన్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ నేను ఒక బ్లౌజ్ పీస్లోని చిన్న పీస్ అనేది కట్ చేసుకున్నాను, శారీకి మ్యాచ్ అయ్యేలాగా ఉంటుందని. ఫస్ట్ ఒక స్టోన్ అనేది నేను గ్లూ తోటి అంటించుకున్నాను. నెక్స్ట్ స్టోన్ చైన్ ఉంటుంది కదా, దాన్ని కూడా గమ్ పెట్టేసి అంటించేసాను నీట్గా అదే షేప్లో ఉండేలాగా. ఇది కొంచెం టైం తర్వాత నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్ నీడిల్ తోటి పూసలు అనేవి కుట్టుకోవాలి. ఏ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకుంటే ఆ టైప్ ఆఫ్ పూసలు అనేవి మనం ఇక్కడ స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఈ టైప్ ఆఫ్ పూసలు అనేవి స్టిచ్ చేస్తున్నాను. సర్కిల్ షేప్లో రౌండ్గా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే విధంగా కంప్లీట్గా పూసలు అనేవి మనం స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. నెక్స్ట్ వచ్చేసి స్టోన్ లేస్ని ఇంకొక రౌండ్ గ్లూ తోటి అంటించుకోవాలి. థ్రెడ్ నీడిల్ తోటి పూసల్ని మళ్ళీ ఇంకొక రౌండ్ వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పూసలు అనేవి సూదిలోకి ఎక్కించుకొని వీడియోలో చూపించినట్లుగా ఇందాక ఫస్ట్ సెకండ్ టైం వేసిన స్టిచ్చే మళ్ళీ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాబ్రిక్ని అడిషనల్గా ఉన్నదంతా కట్ చేసుకోవాలి సిజర్ తోటి. ఇలా సర్కిల్ షేప్లో అయితే కంప్లీట్గా వచ్చేసింది. ఏదైనా ఫ్యాబ్రిక్ ఒకటి తీసుకొని బ్యాక్ సైడు గ్లూ తోటి దాన్ని అంటించేయాలి. నెక్స్ట్ ఎడ్జెస్ని కూడా పూసలు చూపించిన విధంగా స్టిచ్ అనేది చేసుకోవాలి. అప్పుడే మనకి లుక్ అనేది నీట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా కంప్లీట్ అయితే అయిపోయింది. నీట్గా ఉంది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే సేఫ్టీ పిన్ ఒకటి తీసుకొని చిన్న ఫ్యాబ్రిక్ పీస్ అనేది ఒకటి తీసుకొని ఆ సేఫ్టీ పిన్ని తీసుకొని మిడిల్లో పెట్టేసి గ్లూ సహాయంతో దాన్ని అంటించేయడమే. ఫైనల్గా ఇదైతే కంప్లీట్ అయిపోయింది. సేఫ్టీ పిన్ అనేది రెడీ అయిపోయింది. ఫైనల్గా ఈ విధంగా అయితే ఉంది. నీట్గా లుక్ అనేది ఉంది. చూడండి. ఇది వచ్చేసి మీరు సేఫ్టీ పిన్గా అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదా ఫింగర్స్కి రింగ్గా కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి.